నమస్కారం. రోజుకి కొన్ని వేలు సంపాదించొచ్చు అని చెప్పే ఒక బిజినెస్ ప్లాన్ గురించి ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. సరే, ఈ రోజు మనం స్వామిని లైఫ్ బిజినెస్ ప్లాన్ సంగతేంటో చూద్దాం. వాళ్ళ ప్రమోషనల్ మెటీరియల్స్ ఆధారంగా ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుందో లోతుగా విశ్లేషిద్దాం. ఈ ప్లాన్ గురించి చెప్పగానే అందరినీ ముందుగా ఆకర్షించే నంబర్ ఇదే. రోజుకి 3000 రూపాయలు సంపాదించే అవకాశం. ఈ మాట వినగానే ఎవరికైనా ఆసక్తి కలగడం సహజం. కాని ఇది నిజంగా సాధ్యమేనా? ఎలాగో చూద్దాం. అసలు ప్రశ్నే ఇదే. రోజుకు 3000 రూపాయలు సంపాదించడమంటే మాటలా? అది ఎలా సాధ్యపడుతుంది? ఈ విశ్లేషణలో మనం చేరడానికి పెట్టాల్సిన డబ్బు దగ్గర్నుంచి ప్రతిరోజూ ఆదాయం ఎలా జనరేట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ స్పష్టంగా చూద్దాం. ఓకే, ఈ సిస్టమ్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 విషయాల మీద దృష్టి పెట్టాలి. ముందుగా ఇందులో ఎలా చేరాలి, ఆ తర్వాత సిల్వర్ గోల్డ్ ప్లాన్లలో డబ్బులు ఎలా వస్తాయి, తర్వాతొచ్చే రివార్డ్స్ ఏంటి, చివరిగా మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటి. పదండి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఏదైనా సరే మొదటి అడుగే చాలా ముఖ్యం. ఈ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా స్వామిని లైఫ్ అంటే ఏంటి, ఇందులో చేరడానికి మొదట ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం స్వామిని లైఫ్ అనేది నవంబర్ 1, 2018న మొదలైన ఒక డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ అన్నమాట. అంటే మార్కెట్లోకి వచ్చి ఇప్పటికే కొన్ని సంవత్సరాలయ్యింది. సరే, ఇందులో మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఒక్కసారి 1680 రూపాయలు కట్టాలి. వాళ్ళ మెటీరియల్ ప్రకారం ఈ డబ్బులతో పాటు ఒక ప్రోడక్ట్ కూడా ఇస్తారట. సో ఇదే ఈ బిజినెస్లోకి అడుగుపెట్టడానికి మనం పెట్టే మొదటి పెట్టుబడి. రైట్, ఇప్పుడసలు కథలోకొస్తున్నాం. డబ్బు సంపాదన ఎలా మొదలవుతుంది? సిల్వర్ ప్లాన్, అదే మొదటి లెవెల్లోకి వెళ్ళి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో వివరంగా చూద్దాం. సరిగ్గా ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ సిస్టమ్ మొత్తానికి ఇదే గుండెకాయ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, ఒక మెంబర్ చేరిన తర్వాత వాళ్ల కింద ఇద్దరిని, ఒకరిని లెఫ్ట్లో ఇంకొకరిని రైట్లో జాయిన్ చేయించారనుకోండి, వెంటనే వాళ్లకి 1500 రూపాయల కమిషన్ వస్తుందన్నమాట. ఈ జత చేరడం అంటే ఈ మ్యాచింగ్ అనే కాన్సెప్టే ఈ ప్లాన్ మొత్తానికి బేస్. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఆదాయం కేవలం మనం నేరుగా చేర్పించిన వాళ్లనుంచే రాదు. మన కింద చేరినవాళ్లు కొత్తవాళ్లను చేర్పించినా సరే మనకు కూడా ఆదాయం వస్తూనే ఉంటుంది. దీన్నే డౌన్ లైన్ అంటారు. అంటే ఇది ఒక నెట్వర్క్ లాగా కిందకి పెరుగుతూ వెళ్తుందన్నమాట. అయితే ఎంతైనా సంపాదించొచ్చా అంటే అక్కడే ఒక లిమిట్ పెట్టారు. రోజూ 2 సార్లు లెక్కలు చూస్తారు. ఒకటి మధ్యాహ్నం 12 గంటలకి, రెండోది రాత్రి 12 గంటలకి. ప్రతిసారి మనం సంపాదించగలిగే గరిష్ట మొత్తం 1500 రూపాయలు మాత్రమే. అంటే ఒక రోజులో టోటల్ ఇన్కమ్ 3000 రూపాయలు దాటదు. అంటే లెక్కేంటంటే రోజుకు 3000 రూపాయలు చొప్పున 30 రోజులకు సిల్వర్ ప్లాన్లో ఒక సింగిల్ ఐడీ మీద నెలకు 90,000 రూపాయల వరకు సంపాదించే పొటెన్షియల్ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కథలో ఇంకో లెవెల్కి వెళ్తున్నాం. సిల్వర్ ప్లాన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అయిన గోల్డ్ ప్లాన్కు ఎలా వెళ్ళాలి, దానివల్ల సంపాదన ఎలా పెరుగుతుందో ఒకసారి చూద్దాం. గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వడానికి కండిషన్ చాలా సింపుల్. వాళ్ల రూల్ ప్రకారం ఒక మెంబర్ సిల్వర్ ప్లాన్లో 10 సార్లు పేమెంట్స్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గోల్డ్ లెవెల్కి అర్హత సాధిస్తారు. అయితే ఈ ప్రాసెస్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీకొచ్చే మొదటి 10 పేమెంట్లలో మూడోది, ఐదోది, ఏడోది మరియు 10వ పేమెంట్ మీకు చేదికి రాదు. ఆ డబ్బుని మీ గోల్డ్ ప్లాన్ అప్గ్రేడ్ కోసం ఆటోమేటిక్గా పక్కన పెడతారన్నమాట. ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. గోల్డ్ ప్లాన్లో ఇన్కమ్ వచ్చే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కొత్త వాళ్లను చేర్చడం మీద కాదు, మీ కింద ఉన్న 2 మెంబర్స్ ఎప్పుడైతే గోల్డ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారో, అంటే మీ కింద ఒక గోల్డ్ జత మ్యాచ్ అయినప్పుడు మీకు కమిషన్ వస్తుంది. ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది. గోల్డ్ ప్లాన్లో సంపాదన పొటెన్షియల్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ప్రతి 12 గంటలకు 15,000 వరకు, అంటే రోజుకు గరిష్టంగా 30,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇది సిల్వర్ ప్లాన్తో పోలిస్తే 10 రెట్లెక్కువ. కేవలం డబ్బే కాకుండా గోల్డ్ ప్లాన్లో కొన్ని టార్గెట్స్ రీచ్ అయిన వాళ్లకి ఎడిషనల్ రివార్డ్స్, అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడొక లుక్కేద్దాం. ఈ రివార్డ్స్ అనేవి మీ కింద ఎన్ని గోల్డ్ జతలు మ్యాచ్ అయ్యాయి అనే దానిమీద ఆధారపడి ఉంటాయి. చూడండి, 10 జతలకు ఒక లెదర్ బ్యాగ్తో మొదలై అలా ఎదుగుతూ 16,000 జతలు పూర్తి చేస్తే ఏకంగా ఒక 1 BHK ఫ్లాట్
ప్లస్ ఆడి Q5 కార్ వరకు వెళ్తుంది. ఇవి లాంగ్ టర్మ్ గోల్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఈ రివార్డ్స్ ప్రోగ్రాంలో 2 మంచి విషయాలున్నాయి. ఒకటి, ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. రెండోది, ఒకవేళ మీకు ఆ వస్తువు వద్దు అనుకుంటే దానికి సమానమైన డబ్బులు కూడా తీసుకునే ఆప్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ ఇంకా మనకొచ్చే డబ్బుల్లో కోతల గురించి తెలుసుకుందాం. ఇవి మన చేతికొచ్చే ఫైనల్ అమౌంట్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సిల్వర్ ప్లాన్కి గోల్డ్ ప్లాన్కి మధ్య ఒక చాలా పెద్ద తేడా ఉంది. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సిల్వర్ ప్లాన్లో ఏమవుతుందంటే, మీకు ఒకవైపు మాత్రమే బిజినెస్ జరిగి ఇంకోవైపు జరగలేదనుకుందాం. ఆ 12 గంటల క్లోజింగ్ టైం అయిపోగానే ఆ జతకాని బిజినెస్ మొత్తం జీరో అయిపోతుంది, ఫ్లష్ అవుట్ అన్నమాట. కానీ గోల్డ్ ప్లాన్లో అలా కాదు. అక్కడ జతకాని గోల్డ్ మెంబర్స్ నెక్స్ట్ సైకిల్కి క్యారీ ఫార్వర్డ్ అవుతారు. ఇది నిజంగా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక చివరగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీకు వచ్చే ప్రతి పేమెంట్ నుంచి టీడీఎస్, షిప్పింగ్ ఛార్జెస్ కింద 20% కట్ అవుతుంది. అలాగే ప్రొడక్ట్స్ మళ్లీ కొనడం అంటే రీపర్చేజ్ అనేది కంపల్సరీ కాదు, కానీ ఆ ఆప్షన్ ఉంది. దాని ద్వారా వచ్చే బిజినెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని వాళ్ళ రూల్స్లో ఉంది. ఈ విశ్లేషణ మొత్తం చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. కంటిన్యూస్గా కొత్తవాళ్లను చేర్చుకోవడం మీదనే పూర్తిగా ఆధారపడి నడిచే ఇలాంటి సిస్టంలో అసలైన లాభాలేంటి, నష్టాలేంటి? ఇది కేవలం ఒక అవకాశమా, లేక ఇందులో రిస్క్ కూడా ఉందా? దీనిపై ఒక్కసారి ఆలోచించాలి.